సింహస్యాధిపతి సూర్య. ఇప్పుడు సింహలగ్నం సింహరాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ సింహరాశికి అధిపతి రవి. రవి బాగాలేడు, కేతువు బాగాలేడు, కుజుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. ఈ రాశి కూడా పూర్తిగా చెడుగా ఉన్నది. కాబట్టి ఈ రాశివాడు కూడా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే బాగా లేదు కాబట్టి చెప్తున్నా. అనవసరంగా చెప్తానని మాత్రం మీరు అనుకోవద్దు. మీరు ఇబ్బంది పడాలనే ఉద్దేశమో మాకు డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో మాత్రం నేను పొరపాటు కూడా చెప్పను. కారణం ఏంటంటే 9 గ్రహాల్లో మరి ఏ గ్రహం బాగుంది అంటే ఒక్క కుజుడే బాగున్నాడు. మిగతా గ్రహాలు ఏమీ బాగాలేదు. ఎందుకంటే 9 గ్రహాలు ఏమిటంటే చెప్తున్నా, 9 గ్రహాలు నవ నాయకులు, మరి తర్వాత నవ రంధ్రాలు, నవధాన్యాలు. ఇవన్నీ ఏమిటి? మనల్ని రక్షించేవి. ఇప్పుడు మనకు శరీరంలో కళ్ళు 2, ముక్కులు 2, 4, నోరు 5, చెవులు 2, 7. శరీరంలో 7 భాగాలు మెడకాయ దగ్గర నుంచి పైన తలకాయలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. తర్వాత ఒంటేలు 2 ఈ 2 కలిపి 9. ఈ 9లో ఏది పని చేయకపోయినా మనం ఏమైనా చేయగలమా? చెప్పిన మాట వినపడకపోతేనూ ఇబ్బందే, పోయేటప్పుడు గాలి కనపడకపోయినా ఇబ్బందే, ముక్కులు గాలి ఆడకపోయినా ఇబ్బందే, నోడుతో తినలేకపోయినా ఇబ్బందే. గొంతు ఆపరేషన్ చేసి గొట్టాలు పెట్టి గాట పెట్టి చూపుతో పోస్తున్నారు. మరి నోరు ఆపరేషన్ జరిగింది. ఏమిటి మన జీవితాన్ని పిచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి సమస్యల నుండి బయటపడాలి అంటే మీరు జాతకం జాగ్రత్తగా చూపించుకోవాలి. అందులో ఈ సంవత్సరం క్రోధన నామ సంవత్సరం. ఈ సంవత్సరం పూర్తిగా విరుద్ధంగా ఉంది. నవనాయకులంటే 9 గ్రహాలు. 9 గ్రహాల్లో 2 గ్రహాలు శుభగ్రహాలు, 7 గ్రహాలు పాపగ్రహాలు. సంవత్సరంలోనే బాగాలేదు. అందులో మీ జాతకం పూర్తిగా బాగాలేదు. కాబట్టి మీ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. ఎన్ని చూసినా కూడా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి, శివాలయంలో పరీక్ష చేయండి, నవగ్రహాల పూజ చేయండి. ఎవరిని మీరు హిందూ మతం ప్రకారం చెబుతున్నారంటే హిందూ మతం కాదు, ఏ మతస్థుల దేవుణ్ణి ఆ మతస్థులు పూజించండి. ఎవరి ఇంటి దేవుణ్ణి వాడు పూజించండి. తల్లిదండ్రులను ఎప్పుడూ పూజించండి. ఎవరిని హింసించబాకండి, భార్యని హింసించకండి. ఎప్పుడు కూడా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టబాకండి. ముందు వాళ్ళు తిన్న తర్వాత మీరు తినండి. ఇట్లాంటి పనులు ఎవరైతే చేస్తారో, ఏ మతమైనా తల్లిదండ్రులకు అన్నం పెట్టొద్దని ఏమైనా చెప్తుందా? మరి భార్యని హింసించమని ఏ మతమన్నా చెప్పిందా? మరి నీ దేవుణ్ణి పూజించు, నీ దేవుణ్ణి గొప్పగా చూడు, ఇతర దైవాన్ని నిందించమని ఏ మతం మాత్రం చెప్పలే. మరి ఈ సొంతమైనటువంటి మాటలు పెట్టుకొని నా దేవుడు గొప్ప, నీ దేవుడు తక్కువ, మొట్టమొదటి దేవుడు నా దేవుడే, నీ దేవుడు మా గొప్ప దేవుడు కాదు అని విమర్శ చేసినట్లయితే నీ దేవుణ్ణి నీవు పూజించినటువంటి సత్ఫలితాన్ని కోల్పోతావు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేక మీ హస్త సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని తగిన శాంతి చేయించుకోండి. ఇక్కడ 3 రకాలు జరుగుతాయి. మీరు దేవుణ్ణి మీ సొంతగా మీరు పూజించడం, 2 జాతకం చూపించడం, గ్రహాల యొక్క శాంతి చేసుకోవటం. ఈ 2 కాక 3వది ఏమిటా అంటే కుటుంబంలో తల్లి, తండ్రి, భార్య, పిల్లలు ఉన్నారంటే ఇందులో ఒకళ్ళైనా దుర్మార్గులు అవుతారు. నువ్వు ఎంత మంచివాడవైనా నీ పిల్లల్లో ఒకడు దుర్మార్గుడైతే వాడు చేసిన పాపం నువ్వు కూడా అనుభవించాలి. కాబట్టి నీ మంచితనం నీకు దక్కాలి అంటే నీ ఇష్టదైవాన్ని పూజించు. తర్వాత ఏ గ్రహానికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. ఆర్ద్ర నక్షత్రం వచ్చేప్పటికి శివుడు, మరి దీనికి వచ్చేప్పటికల్లా పుష్యముకి వచ్చేటప్పటికి గురువు, అట్లాగే మరి శ్రవణానికి వచ్చేప్పటికల్లా విష్ణుమూర్తి, ఇట్లా దేవతలు, మూలా నక్షత్రం అమ్మవారు, ఇట్లా ఒక్కొక్క రకం ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. ఇట్లా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకం గ్రహానికి ఒక్కొక్క దేవుడికి పూజ చేస్తాం. అటువంటి పూజల్లో మీరు పాల్గొనాలి అంటే మీ జాతక చక్రం వేయించుకొని మీకు ఏ రకంగా పూజలు చేయాలో చెప్పి అడిగితే దాని ప్రకారం మీకు తగిన ద్రవ్యం తీసుకొని మీ చేత ఆ పూజలు చేయిస్తాము. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. అమృత మృత్యుంజయ పాశుపదం అనేది జరుగుతుంది. అది బాగా ఖర్చుతో కూడుకుంది. ఉదయంకి సాయంత్రం దాకా జరుగుతుంది. ఎటువంటి బాధలు, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి అప్పులు, ఎటువంటి సమస్యలు ఉన్నా అందులో మీ గోత్రనామాలతో
ఆ పూజ జరిగితే అన్ని రకాల బాధలు కూడా నివృత్తి అవుతాయి. మీరు ఎవరైనా దాంట్లో పాల్గొనదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉండేట్లయితే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దానికి తగినటువంటి పారితోషికం చెల్లించి ఆ పూజలో మీరు పాల్గొనవచ్చు. స్వస్తి.